ఈ మాట బాగా వినండి. మీరు వెళ్ళిన చోట మీరు ప్రజల్ని చూస్తున్నారు. వారు వారి దేవతల్ని ఎలాగ ఆరాధిస్తున్నారు, ఎలాగ పూజిస్తున్నారు, అనుసరిస్తున్న పద్ధతులు మీరు యెహోవా పట్ల అనుసరించే ప్రయత్నం మీరు చేయకూడదు. దేవుని మార్చలేదు వీళ్ళు, యెహోవాని సేవిస్తున్నారు. ఆరాధించే పద్ధతిని చెప్పండి, ఆరాధించే. ఈరోజు కొన్ని సంఘాలు మీరు చూడండి, పేర్లు చెప్పామా మనోభావాలు హత్య అయిపోతాయి. ఆ మనోభావాలు ఎక్కడుంటాయో ఎవరికి తెలియదు, ఎవరికి కనపడవు. ఒక సంఘమును విమర్శించకూడదు, సద్విమర్శ కూడా చేయకూడదు. హత్య అయిపోతారు, మనోభావాలు దెబ్బతింటాయి. లోక మర్యాదను అనుసరించకూడదు. ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అనుకూలమైనది, ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో యోచన చేయమని, ఆయనకి ఇష్టమైనది యోచించమని. ఆరాధన కాదు ప్రాముఖ్యం, అనుసరించడం కాదు ప్రాముఖ్యం. ఆయనకు నచ్చినట్టుగా, ఆయనకు ఇంపైన సువాసనగా, ఆయనకు ప్రీతికరముగా, యోగ్యకరముగా, యాక్సెప్టబుల్ టు గాడ్. ఇది కదా ప్రాముఖ్యమైంది.